ఎవరైతే ఎక్కువ మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఎంపీ పదవిని దక్కించుకొని ఏం చేసిండో వాళ్ళ నియతికే తెలియాలి. ఎందుకంటే ఒక ఎంపీగా గెలిచి అతను ఏం చేసిండు ప్రజలందరికీ తెలుసు. ఒక ఎంపీ ఫండ్ కానీ ఒక్క పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరికైనా ఇప్పించిరా? ఒక ఎంపీగా గెలిచి పసుపు బోర్డు తీసుకొస్తా అని చేసిన ఏకైక వాగ్దానం, దాని మీద ఇంకా బాండ్ రాపించుకున్నాడు. బాండ్ రాపించుకొని ఏం చేసిండు? కనీసం వాగ్దానం చేసిన దాన్ని కూడా ప్రజల మధ్యలోకి తీసుకురాలేకపోయిండు. పసుపు రైతులకు వెన్నుపోటు పొడిచిండు. ఎక్కడికి పోయినా చెప్పులతో కొట్టి సమాధానం చెప్పారు. ఇంకా బుద్ధి వస్తలేదు బీజేపీ పార్టీలకు. బీజేపీ పార్టీ ఎప్పుడు చూడు రాజకీయంగా ముందుకు రాలేదు. మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని ముందుకు వచ్చారు. మొన్నటి వరకు మతం అనుకుంటూ రామనామం చేసుకుంటూ ముందుకు వచ్చి గెలిచిరు. ఇప్పుడు మళ్ళీ కుల రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి గెలవాలని అనుకుంటారు. ఎక్కడికైనా నా మండల్లో ఒక ఎంపీగా నీ వంతుగా నువ్వేం పెట్టినావో నాకు వచ్చి చూపెట్టాలని ఈ ప్రెస్ మీట్ నుంచి నేను అడుగుతున్నా. నా నిజామాబాద్ రూరల్ మండల్లో ఒక జెడ్పీటీసీగా మా ఎమ్మెల్యే సార్ ఎంత అభివృద్ధి చేసిండో, మాకెన్ని ఫండ్స్ ఇచ్చిండో మాకు తెలుసు. ఒక ఎంపీగా ఉండి నువ్వు ఏ పథకాలు తీసుకొచ్చినావు, ఏం చేసినావు? ఒక్క రోడ్ వేసినావా? ఏం చేసినావు? ప్రజలు అందరికీ తెలుసు. ఎప్పుడైతే నువ్వు మతం తీసుకొచ్చి ముందుకు వచ్చి గెలిచినావు అప్పుడు గెలిచినావు, కానీ ఇప్పుడు మాత్రం గెలవవు. ఏదైతే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం తర్వాత బీజేపీ అభ్యర్థి కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ భయం చుట్టుకొస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే రూరల్ శాసనసభ్యుడిగా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నప్పుడు ఇందల్వాయి మండల్ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా DCMS చైర్మన్గా కూడా వారి కృషి వలన నియమించడం జరిగింది. వాటితో పాటు ఏదైతే బీజేపీ అభ్యర్థి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మరి నేడు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏదైతే కులాచారి దినేష్ గారు ఉన్నారో, నీకు జనాలు మర్చిపోయిన తరుణంలో ఏఎంసీ చైర్మన్గా నీకు నియమించబడ్డ తర్వాతనే ఈ పరపతి నీకు వచ్చింది. వారి పుణ్యం వల్లనే ఈరోజు బీజేపీలో ఒక పేరు వచ్చిందనే విషయాన్ని మర్చిపోయి మరి ఈ విధంగా ఏకవచనంతో మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి ఏదైతే అరవింద్ ఉన్నారో వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ గారు PCC అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నప్పుడు ఏఎంసీ 3 పర్యాయాలు అగ్రవర్ణ కులస్తులకు అమ్ముకోవడం జరిగింది. మరి ఈరోజు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కానీ బీసీ సమాజ వర్గానికి కానీ ఏమైనా కృషి చేసిన వ్యక్తి ఉన్నారంటే అది బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మీ నాన్న కాదు, దినేష్ కాదు, అరవింద్ కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.